సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. రీసెంట్ గా తమిళ్లో ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు తని ఒరువన్, అంటే ఒకే ఒక్కడు అని తెలుగులో అనుకోవచ్చు. ఈ సినిమాలో జయం రవి హీరోగా నటించాడు. దర్శకుడు జయం రాజా. ఈ రాజా దర్శకుడిగా పరిచయం అయింది తెలుగు సినిమాతోనే, హనుమాన్ జంక్షన్ సినిమాతో. ఆ తర్వాత తమిళ్లో కొన్ని మంచి సినిమాలు చేశారు. అక్కడ కొంచెం పాపులర్ డైరెక్టర్ అయిపోయారు. కాకపోతే ఆయన కూడా ఈ మధ్య ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. ఆ కసిలోంచి ఈ స్క్రిప్ట్ రాసుకున్నారు అనుకుంటా. ఈ తని ఒరువన్ అనే సినిమా ఇప్పుడు తమిళనాట ఒక సంచలనం, చాలా బ్రహ్మాండంగా థియేటర్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడుకోకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మా గొప్పగా తీశాడు ఈ సినిమాని డైరెక్టర్ రాజా. మెయిన్ గా అయితే రాజా ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ ని నడిపించడం కోసం 2 క్యారెక్టర్స్ రాసుకున్నాడు. ఒకటి హీరో, ఒకటి విలన్. 2 కూడా పోటాపోటీగా ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, వాటి మధ్యన ఫైట్ బ్రహ్మాండంగా ఉందంతే. చాలా రేర్ గా ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న స్క్రిప్ట్లు తయారవుతాయి. మంచి స్క్రిప్ట్ తో సినిమా వస్తే వద్దనకుండా విజయం వెనకాల పరిగెత్తుకొస్తుంది. అదే జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించి. ఆటోమేటిక్ గా టాక్ ఇంత బాగా స్ప్రెడ్ అయింది అంటే రీమేక్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. హిందీలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వినపడుతున్నాయి. తెలుగులో మాత్రం రాజానే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఈ సినిమాతో మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు అని తెలుస్తా ఉంది. తొలిగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించొచ్చు అని కొన్ని వార్తలు వినిపించినప్పటికీ దర్శకుడు రాజా మనసులో మాత్రం మహేష్ బాబు ఉన్నాడు, ఆయనతో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ ఉందని అర్థమవుతుంది. అందుకోసం ఆయన మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారని, మహేష్ ఆ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. డెసిషన్ చెప్తాను అన్నారు. ఆయన నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నానని రాజానే ప్రకటించడం జరిగింది. అంతా మంచిగా జరిగే మహేష్ ఈ సినిమాలో కనుక యాక్ట్ చేస్తే నిజంగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి దక్కటం ఖాయం. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ సినిమా కాదు. అలా అని కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండదు. మాస్ ని మెప్పించే అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెరిమెంట్ వేలో వెళ్తుంది. ప్రత్యేకంగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంతలా అంటే కొన్ని సీన్స్ లో హీరోని బీభత్సంగా డామినేట్ చేసి పారేస్తాడు. ప్రస్తుతం తెలుగులో హీరో అంటే సూపర్ హీరో లెక్కే. అలా కాకుండా హీరో కొంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ విలన్ హీరోని తిప్పలు పెడతాడు. హీరో డామినేషన్ ని ఎక్కడా తగ్గకుండా ఉండాలి అని కోరుకునే తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మాస్ తెలుగు ప్రేక్షకులు ఈ స్క్రిప్ట్ ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అని ఇక్కడ ఉన్న స్టార్ హీరోలందరూ ఆలోచించడం సహజంగానే కనిపించింది. కాకపోతే కొంత డేర్ చేసి స్క్రిప్ట్ మీద నమ్మకం పెట్టి ప్రేక్షకుల్ని మెప్పించగలుగుతామని ముందుకొస్తే మాత్రం ప్రేక్షకులకి ఊహించని అనుభూతిని రుచి చూసే అవకాశం దక్కుతుంది. అక్కడతోనే ఆగిపోదు. తప్పకుండా ఈ స్క్రిప్ట్ లో ఉన్న దమ్ము కారణంగా సినిమా ఆడిద్ది. ఆ పైన కొత్త ఆలోచనలతో సినిమాలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేవు. పోతే దేవుడి తర్వాత మా స్టార్ హీరోని దేవుడు, ఆ హీరో ఎక్కడా తగ్గకూడదో అని ఆలోచించే అభిమానుల అభిప్రాయాన్ని కనుక పరిశీలనలోకి తీసుకుంటే ఈ సినిమా మాక్సిమం లో మాక్సిమం మెటీరియలైజ్ కాదు. ఇప్పటికే కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా ప్రయాసాలు పడ్డారు. కానీ ఇక్కడ హీరోస్ ఆ స్క్రిప్ట్ లో ఉన్న కాంప్లికేషన్ ని హ్యాండిల్ చేయలేక పక్కన పెట్టేశారు. ఈ స్క్రిప్ట్ కూడా అలాంటిదే. దీన్ని చేయడానికి కూడా డేరింగ్ కావాలి. ఎందుకంటే ఇందులో ఫాల్స్ హీరోయిజం తక్కువగా, రియలిస్టిక్ హీరోయిజం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఓ వరవడికి బాగా అలవాటు పడిపోయిన తెలుగు స్టార్ హీరోలందరూ కూడా ఈ సినిమా చేయడానికి బాగా ఆలోచిస్తారు. పోతే ఈ స్క్రిప్ట్ స్టార్ హీరోలు చేస్తేనే దమ్ముగా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేస్తే అందులో అసలైన కిక్ రాదు. కాబట్టి ఏ స్టార్ హీరోకైనా ఈ సినిమా మీద మనసు పుట్టి చెయ్యాలని చొరవ చూపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి సినిమా చూసే అవకాశం దక్కుతుంది. చూద్దాం మరేం జరుగుతుందో. ఇదే బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.